హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ పార్క్, పాలపిట్ట సైక్లింగ్ పార్కుల్లో క్లీనప్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు హైదరాబాదీలు. వాలంటీర్స్ అంతా కలిసి పార్కుల్లోని వ్యర్థాలను తొలగించారు. వర్మీ కంపోస్ట్ పద్ధతిలో వ్యర్థాలతోనే ఎరువులు తయారు చేయొచ్చని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అంతా ముందుకు రావాలని కోరారు. రోజువారీ పనుల్లో మోటార్ సైకిళ్లకి బదులు సైకిల్స్ వాడటం వల్ల ఫిట్ గా ఉండటంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టిక్ కానీ, మెటల్ కానీ, పేపర్ కానీ ఇలాంటి డ్రై వేస్ట్ చాలా ఈ పార్కుల్లో మనకి కనపడుతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకి వాన పడినప్పుడు భూగర్భంలోకి జలాలు ఇంకాలంటే ఇవి సైంధవుడిలాగా అడ్డుపడుతుంటాయి. కాబట్టి వీటిని మనం తీసివేస్తే పర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాళ్ళ బోర్ బావుల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి సమ్మర్లో కూడా. అది ఒక ఉద్దేశము. రెండోది, ఈ పర్యావరణానికి హాని చేసే ఇటువంటి వస్తువుల్ని మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మనకి ఒక క్యాంపెయిన్ ఉంది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని. సో ఈ వాడకం తగ్గించాలి. అలానే మళ్ళీ వాడడం, అదే ఉత్పత్తిని ప్లాస్టిక్ కానీ ఇది కానీ చేయడం, చివరిగా ఏంటంటే రీసైకిల్, ఇంకా పనికి రాకపోతే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. We are here at the cleanup drive in Palapitta Cycling Park today. It also occurred in the Botanical Garden. So it feels very good to see citizens and government officials and company employees coming here and taking part in this cleanup drive. Quite a bit of trash has been collected from both the parks. We just saw nearly 50 or so bags all collected, put very neatly aside for it to be disposed properly. This is an asset for the city. In fact, the very origin of this park is based on the fact that we cleaned up this area and set this park.